చామంతులంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? ప్రతి ఇంటి తోటలో అందంగా పెంచుకోదగిన చామంతి మొక్క గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే, ఇది ఒక చిన్న మొక్క గాని, కొమ్మతో గాని మనం హ్యాపీగా మొక్కలు నాటుకోవచ్చండి. మరి ఫ్లవర్స్ అధికంగా రావాలంటే ఏం చేయాలి? మట్టి మిశ్రమం ఎలా కలపాలి? ఎరువులు ఎప్పుడు వేయాలి? చీడపీడలు, తెగుళ్ళు వస్తే దాన్ని సేంద్రియ పద్ధతిలో ఎలా నివారించాలి? పూలు ఎప్పుడు కొయ్యాలి? ఎలా కొయ్యాలి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆలస్యం చేయకుండా. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. చామంతులంటే ఇష్టం లేని మహిళలు ఎవరుంటారండి? ఈ చామంతులు ఇంటి అలంకరణకి, దేవాలయాల్లో పూజలకి, పూలమాలలకి, శుభకార్యాలకి, అలాగే కుండీలో అలంకరంగా పెంచుకోవటానికి చాలా చాలా ఉపయోగపడతాయి. అయితే సరి అయిన సంరక్షణ చేస్తే ఈ మొక్క అనేది నెలల తరబడి పూలను ఇస్తుందండి. అలాగే సంవత్సరం పొడవునా కాస్తుందండి. ఈ చామంతులు అనేవి మనం జూన్ జూలై నెల నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు కూడా నాటుకోవచ్చండి. ఈ మొక్కల్ని మనం 2 పద్ధతుల్లో మనం నాటుకోవచ్చండి. ఒకటి, మనం వేళ్ళు విడదీసి ఆ విధంగా నాటుకోవచ్చు. లేదు, కొమ్మల ద్వారా కూడా నాటుకోవచ్చు అనమాట. వేళ్ళు విడదీసేటప్పుడు పాత మొక్క చుట్టూ వచ్చిన చిన్న మొక్కలు ఉంటాయి కదండి, జాగ్రత్తగా వేళ్ళతో తీసి అవి నాటొచ్చండి. కొమ్మల ద్వారా అంటే ఒక 4 నుంచి 6, 7 అంగుళాలు ఉండే ఆరోగ్యకరమైన కొమ్మల్ని కట్ చేసేసి దాని తాలూకా కింది ఆకులు తీసేసి కొద్ది కోకో పిట్టు లేకపోతే ఇసుక ఈ మిశ్రమం ఉంటుంది కదా, దానిలో మనం నాటుకుంటే తొందరగా మొలకలు వస్తాయి. అలా కింద వేలు కూడా నాటుకుంటాయండి. అప్పుడు దాన్ని మళ్ళీ తీసి రీపాట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా 2 రకాలుగా దీన్ని నాటుకోవచ్చు. చామంతి అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మొక్కగా చెప్పుకోవచ్చండి. అంటే హైదరాబాద్లో, విశాఖపట్నంలో పెద్ద పెద్ద సెంటర్స్లో ఈ నర్సరీస్ మేళా జరుగుతుంటుంది. అక్కడ వివిధ రకాల ఈ చామంతుల్ని అత్యంత ఆకర్షణీయంగా వారు ఆ కుండీలో అమర్చి అక్కడ డిస్ప్లే చేస్తారు. అది మనం చాలామంది చూసే ఉంటారు. ఈ మొక్క నాటడానికి మంచి మట్టి మిశ్రమం ఏంటంటే ఒక 40% ఎర్రమట్టి, ఒక 30% కుళ్ళిన కంపోస్ట్ కానీ లేదా ఎరువు కానీ, లేదా 20% కోకోపిట్, 10% ఇసుక. ఈ విధంగా మనం మట్టి మిక్స్ చేసుకుంటే దీనిలో మనం కొద్దిగా వేపపిండి, వర్మీ కంపోస్టు ఇవి కూడా మనం కలుపుకుంటే చాలా సేఫ్టీగా ఈ మట్టి మిక్స్ అనేది మనకి కాపాడుతుందండి. తర్వాత మనం ఈ నీరు నిల్వ ఉండకుండా మనం గుల్లగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే మట్టి మనకి చాలా ప్రయోజనంగా ఉంటుంది. అందుకే మొక్కలు నాటే ముందు కుండీలో డ్రైనేజ్ సిస్టమ్ చూసుకోవాలి. దానికి రంధ్రాలు బాగున్నా లేదో చూడాలి. చిన్న చిన్న కిందన ఏంటంటే మనం చిన్న కొబ్బరి పీచు కానీ లేదా చిన్న తేలికైన చెత్త ఇది కానీ వేసుకొని ఆ విధంగా మట్టి నింపుకుంటే, ఆ నింపుకున్న తర్వాత మొక్కని మనం నాటుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా మనం పాట్స్ రెడీ చేసిన తర్వాత మనం మధ్యలో మొక్కని నాటుకుంటే మంచిది. ఆ విధంగా అలాగే మొక్క నాటిన తర్వాత నీరు కూడా పోసుకోవాలి. అయితే మరీ ఎక్కువగా కాకుండా జస్ట్ చేతిని అడ్డు పెట్టి తడిపెట్టేట్టుగా ఉంచుకోవాలన్నమాట. ఎండ కూడా ఏంటంటే వెంటనే మనం ఎండలో పెట్టకూడదండి. ఒక 3 days నీడలో పెట్టి కొద్దిగా మొక్క నిలబడిన తర్వాత, కొద్దిగా సేఫ్ ప్లేస్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని తీసి ఎండలో పెట్టుకోవాలి. ఎండలో సుమారుగా మనం రోజుకి ఒక 5 to 6 hours ఎండలో ఉంటే సరిపోతుందండి. ఆ విధమైన ఎండలో మనం పెట్టుకోవాలి. ఇదిగోండి, ఆ విధంగా రెడీ చేసిన తొట్టెల్లో ఇదిగో మా ప్రభమ్మ ఒకవైపు ప్లాంటింగ్ చేస్తుంది, సెంటర్లో వేస్తుంది, చూశారు కదా. దాని తర్వాత మా సరసమ్మ కూడా కొన్ని మొక్కలు నాటుతుంది. ఈ విధంగా అందరి సహకారం కూడా మేము తీసుకుంటుంటాం అనమాట. ఇదిగోండి, మా సరసమ్మ కూడా కొన్ని మొక్కల్ని ప్లాంటింగ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ సమ్మర్లో గార్డెన్ని చక్కగా చూసుకున్నారండి. 2 నెలలు మేము లేకపోయినా సరే వీళ్ళే చూసుకున్నారు. చాలా చక్కగా ఉన్నాయి మొక్కలు అనమాట వచ్చేసరికి. ఈ విధంగా మట్టి లూజ్గా ఉంటే మొక్క అనేది తొందరగా మనకి అది లేవటానికి అవకాశం ఉంటుందండి. ఆ విధంగా మనం ముందుగా రెడీ చేసుకోవాలి. అది చేసుకున్నాకే మనం నాటుకోవాలండి. మనం టెర్రస్ చేయలేమండి, ఒక్కరి వల్ల కష్టం, చాలా కష్టం. మాకు అందరు హెల్ప్ ఉంటుంది. ఆ విధంగా టెర్రస్ని అలా డే బై డే డెవలప్ చేస్తూనే ఉన్నాం. మరి చేయడం బట్టి మీ అందరికి కూడా మేము ఇవ్వగలుస్తున్నాం. సీడ్స్ కానీ అలాగే ప్లాంట్స్ కానీ ఇవన్నీ ఇస్తున్నాం అంటే మా ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఎంత చేసినా ఉంటుంది టెర్రస్ అనేది. ఆ విధంగా ఈసారి కొద్దిగా లేట్ అయింది. మనం క్యాంప్ వెళ్ళడం, తర్వాత రావటం, ఈ ఎండల వల్ల వర్షాలు తొందరగా రాకపోవటం, వర్షాలు వచ్చిన తర్వాత కంటిన్యూషన్ వర్షాలు పడిపోవడం, ఇవన్నిటి వల్ల అనమాట.
ఓకే. ఇకపోతే నాటిన 15 రోజుల తర్వాత మనం మొక్క తొలక పరిస్థితి చూసుకొని మనం కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోవాలండి. అలా ఆ 15 రోజుల తర్వాత మనం అప్పుడప్పుడు 10-15 రోజులకి కొద్ది జీవామృతం కానీ, గంజి ద్రావణం కానీ, పంచగవ్య కానీ, అరటి తొక్కల ద్రావణం కానీ ఇటువంటివి మనం ఇచ్చుకుంటూ వెళ్తే మొక్క అనేది చాలా చక్కగా ఫ్రెష్గా చాలా గ్లోగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చక్కగా కానీ మనకి పువ్వులను కూడా అందిస్తుంది. తరువాత మనకి మొగ్గలు వచ్చే దశలో మనం ఏం చేయాలంటే నత్రజని ఎక్కువ వాడేస్తాం. నత్రజని కాకుండా దానివల్ల ఏంటంటే మొక్కల ఆకులే పెరుగుతాయి. అప్పుడు మనం కొద్దిగా ఫాస్ఫరస్సు, పొటాషియం ఇటువంటి ఎరువులు ఎక్కువ ఇవ్వాలి. నేను పొటాషియం గురించి ఆల్రెడీ చెప్పాను నేను. ఆ పొటాషియం ఎరువు అనేది ఇస్తే మనకి పూత బాగుంటుంది. అలాగే మనకి చక్కగా మొక్కలు కూడా బాగుంటాయి అన్నమాట. మనం ముందు మొక్కల్ని వేరు చేసి మొక్కల్ని నాటుకున్నామండి. ఇప్పుడు నేను చిన్న కొమ్మల్ని నాటుతున్నాను. ఒకసారి చూడండి. ఇలా ఉంది కదండి, చిన్న స్టెమ్ తీసుకున్నాం మనం. ఇలా కింద ఆకులు జస్ట్ ఇలా మీరు తీసేయండి, కట్ చేసుకున్నా పర్వాలేదు. అంటే ఆకులు నేలకు తగలకుండా ఉండాలండి. నేలకు తగలకుండా ఉంటే మనకి ఈజీగా మొక్క అనేది సేవ్ అవుతుంది అనమాట. ఈ భాగం మనం అలా జస్ట్ మనం వేసుకుంటే గ్రో అవుతుందండి. చూసారా? మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇది అయ్యాక నేను చూపిస్తాను. దీనికి మనం చూసారు కదండి, ఈ విధంగా మనం చేసుకుంటాం. పైన ఒక 4 ఆకులు 3 ఆకులు చాలండి. ఈ విధంగా కాండ భాగం మనం ఫ్రీ చేసుకొని దాన్ని జస్ట్ ఆలోవేరా ఈ జెల్ అనేది కొద్దిగా ఉంచుకుంటే ఫంగస్ చేరకుండా ఉంటుందండి. సేఫ్టీగా ఉంటుంది ప్లాంట్. ఈజీగా మనకి మొక్క అనేది గ్రో అవుతుంది. దాన్ని మనం జస్ట్ ఈ విధంగా నాటుకుంటే కొద్ది రోజుల్లో మనకి రూట్స్ అనేవి వచ్చేస్తాయండి. రూట్స్ వచ్చాక దీన్ని మనం ఎవరికైనా ఇవ్వడానికి బాగుంటుందండి. ఆ విధంగా ఇది మేము కేవలం ఇవ్వడానికి కోసం తయారు చేసుకుంటాం అన్నమాట ఎప్పటికప్పుడు. చూసారు కదా, అందుకే మీకు క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి. ఇలా నాటుకున్న తర్వాత మొక్క 6 నుంచి 8 అంగుళాలు ఎత్తుకి పెరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే పై తలుక ఆ చిగురుని కట్ చేసుకోవాలండి. అలా కట్ చేయటం వల్ల ఏంటంటే పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. ఆ తర్వాత పూలు కూడా చాలా ఎక్కువగా పోస్తాయి అన్నమాట. గుజ్జుగా ఉంటుందన్నమాట మొక్క. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి మనం ఆ విధంగా చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ చామంతి మొక్కలకి ఎక్కువగా మిల్లీ బగ్ వస్తుందండి. అలాగే పేనుబంక వస్తుంది, ఎపిడ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఎక్కువ వస్తాయండి. కాబట్టి మనం గమనించుకోవాలి. చక్కగా గమనించుకొని ఎప్పటికప్పుడు చూస్తూ ఈ పేనుబంక నివారణకి అలాగే మిల్లీ బగ్ నివారణకి 5 మిల్లీలీటర్ల వేప నూనె తీసుకొని 1 లీటర్ నీటిలో కలిపి దానికి సర్ఫ్ కానీ లేదా షాంపూ కానీ కలుపుకొని పిచికారీ చేస్తూ ఉండాలండి. కనీసం వారానికి ఒకసారైనా ఇలా పిచికారీ చేస్తే ముందుగా చేసుకుంటే మనకి ఇబ్బందులు రావండి. మరొకటి ఏంటంటే నీరు ఎక్కువైతే వేరుకుళ్ళు తెగులు కూడా దీనికి వస్తుందండి. అది కూడా గమనించుకోవాలి. దీనికి మనం చిన్న ట్రిక్స్ ఏంటంటే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం, గాలి బాగా తగిలేటట్టుగా చూసుకోవటం, ఏవైనా పాడైన ఆకులుంటే వెంటనే తొలగించటం, ట్రైకోడర్మా కలిపిన కంపోస్ట్ని మట్టిలో వేయటం, అవసరమైతే ఫంగస్ నియంత్రణకి తగిన ద్రావణాలను ఎప్పటికప్పుడు వాడుతుండడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలండి. ఇకపోతే నాటిన 2 నెలల తర్వాత అంటే సుమారు 70-80 రోజులకి మనకి ఇది పువ్వులు ఇస్తుందండి. ఈ పువ్వులు అనేవి బాగా విచ్చుకున్నప్పుడే మనం కోస్తే మంచిదండి. ఉదయం లేదా సాయంత్రం కోస్తే ఎక్కువ రోజులు చక్కగా ఉంటాయండి పువ్వులు. ఇదిగోండి, ఈ విధంగా రెడీ చేసాం. కొద్దిగా నీడలోనే పెట్టుకోవాలి, ఎండ కొద్దిగా తగలాలి. కొద్దిగా గ్రో అయిన తర్వాత మనం అప్పుడు ఎండలో పెట్టుకుంటే ఇవన్నీ కూడా సర్వైవల్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవాలి. తర్వాత పువ్వులు హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎండిపోయిన పూలని చిన్న కొమ్మల్ని కత్తిరించేయాలండి. అలాగే వర్మీ కంపోస్ట్ మళ్ళీ వేయాలి. నీరు సరిగ్గా మనం పెట్టుకోవాలి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి, మళ్ళీ పువ్వులు అవుతాయండి చక్కగా. ఇందులో మనకి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయండి. అంటే ఏంటంటే చిట్కాలు అంటే మరేం కాదు, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవటం, రోజుకి కనీసం ఒక 6 గంటల పాటు ఎండలో ఉండటం, ప్రతి 15 రోజులకి మనం సేంద్రియ ఎరువులు ఇస్తూ ఉండటం, అలాగే పించింగ్ తప్పనిసరిగా చేస్తూ ఉండటం. అంటే వస్తాయి కదండి కొత్త కొమ్మలు, దాన్ని చేస్తుండాలన్నమాట. వారానికి ఒకసారి వేప నూనె పిచికారీ చేస్తుండడం, పాత పూలను వెంటనే తొలగించడం, అది కూడా తీసేయాలి వెంటనే. నెలకు ఒకసారి ట్రైకోడర్మా కలిపిన కంపోస్ట్ వేయటం, ఇది మనం చేయాలండి. చూసారా ఫ్రెండ్స్,
3 డేస్ దీని మీద ఎక్సర్సైజ్ చేస్తే ఈ విధంగా అన్ని మొక్కల్ని కూడా చామంతి మొక్కలన్నీ కూడా మనం రెడీ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలామంది మన గార్డెన్ చూడటానికి వస్తారు, వాళ్ళకి ఇవ్వటానికి, అలాగే అడిగే వాళ్ళకి ఇవ్వటానికి మనం ఇది రెడీ చేసుకుంటూ ఉంటాం అనమాట. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఆరోగ్యకరమైన మొక్కల్ని ఏ విధంగా పెంచాలనేది పూర్తి డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను. దీని మీద ఇంకేమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇంకా అవి కూడా క్లిక్ చేసుకుందాం. ఈ విధంగా మంచి ఉపయుక్తమైన వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.